ఇప్పుడు మళ్ళీ కొండకైతే ఈరోజు కూడా వచ్చాము. ఈరోజు ఆదివారము, అందుకే మా కొండ ప్రాంతాల్లో పండించే మా తోటలో అయితే నిమ్మకాయలు అయితే ఉండిపోయాయి. అవైతే ఏరడానికైతే వచ్చాము. రేపు సోమవారం సీతంపేట మార్కెట్ అయితే అవుద్ది, అందుకే మేమైతే అక్కడ తీసుకెళ్ళుకొని అమ్మడానికైతే ఈరోజు ఏరడానికైతే వచ్చాము. ఇప్పుడే ఇంటి నుంచి అయితే నడుచుకొని వచ్చాము. ఇంకా పైకి వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత ఈరోజు నిమ్మకాయలు ఎంత దొరుకుతాయో ఎన్ని దొరికినాయో చూపిస్తాను అండి. వెనకాల ఉన్న కొండలు మొత్తం మా పక్క ఊరు వాళ్ళది. వెళ్ళి చూడండి, చాలా నీట్గా క్లీన్గా అయితే బేల్ చేస్తారు. నిమ్మ మొక్కలకైతే చెట్లకైతే వచ్చాను. ఇప్పుడు కనిపిస్తున్న ఈ నిమ్మకాయలు అయితేనే ఇప్పుడు ఏరాలి. మొన్న చిన్న చిన్న గాలి వాళ్ళు అయితే చాలా ఎక్కువ పడిపోయినాయి. చూడండి కింద ఏరుకు ముందే ఎంత పడిపోయినాయి. చూడండి, చాలా ఎక్కువ పడిపోయి. నిమ్మకాయలు అయితే ఏరేనాము. చూడండి వెనకాల మొత్తం ఇవైతే నిమ్మకాయలే ఏరేనాము. చెట్టు పైన అయితే ఉన్నవి. మేము నిమ్మకాయలు అయితే దోనకర్రలతో అయితే ఏరినాము. చూడండి, ఇది ఒకటి చిన్న దోనకర్ర, అలాగే ఇది ఒకటి పెద్ద దోనకర్ర. పెద్ద దోనకర్ర ఏంటంటే చాలా హైట్లో ఉన్నవి అయితే ఏరుకోవడానికి అయితే ఉపయోగిస్తాము. ఈ చిన్న దోనకర్రలు అయితే మా చేతికి అందినవి దగ్గరలో ఉన్నవి అయితే దీంతో అయితే ఏరుకుంటాము. చూడండి ఎలా ఏరినామో చూపిస్తాను. ఇలా చేతికి అందిన పైన ఉన్నవి అయితే ఈ దోనకర్ర సాయంతో అయితే ఏరుతూ ఉంటాము. ఇలాగనమాట. ఇలా నిమ్మకాయ చెట్లు ఎంత డేంజరో మీకు తెలుసు. ఎందుకంటే మొత్తం ముళ్ళు అయితే ఉంటాయి. ముళ్ళులతో ఉన్న మొక్క చెట్టు కనుక ఏరేటప్పుడైతే చాలా జాగ్రత్త అయితే తీసుకోవాలి. అందుకే చాలా నెమ్మదిగా అయితే ఏరుతున్నాము. అలాగే ఏరేటప్పుడు కొన్ని చిన్న నిమ్మకాయలు కూడా ఉంటాయి, అవైతే ఒగ్గేస్తూ ఉంటాము. ఎందుకంటే చిన్నవి ఎంతైనా సేల్స్ అవ్వు. ఇలా పెద్దవి మాత్రమే అయితే ఏరుతాము. ఇలా చేతికందే నిమ్మకాయలు అయితే చేతులతో అయితే ఏరేస్తాము. అందుకు పోయిన దానికే దోనకర్రతో అయితే యూజ్ చేయాల్సి వస్తుంది. ఇలా చేతులతో ఏరేటప్పుడైతే చాలా ఎక్కువ ముళ్ళు కనుక చాలా జాగ్రత్త అయితే తీసుకోవాలి. చూడండి ముళ్ళు ఎలా ఉన్నాయో. నిమ్మకాయలు అయితే ఇవి చెట్టు నుంచి అయితే మొత్తం ఏరేనాము. కింద మొత్తం పడేసాము. ఇప్పుడైతే కింద పడేసిన నిమ్మకాయలు అయితే సంచిలో అయితే ఏరేసుకొని అయితే ఇంటికి తీసుకెళ్ళి ఇంటి నుంచి మార్కెట్కి అయితే తీసుకెళ్తున్నాము. ఈ నిమ్మకాయలు కిందటి వారం అయితే బస్తా నిమ్మకాయలు వచ్చుకొని అయితే 1600 1500 ఉండేది. ఇప్పుడు మరి ఎలా ఉందో, ఈ వారం ఖర్చుకొని రేట్ ఎలా ఉంటుందో తెలియదు. మార్కెట్కి వెళ్ళి వీళ్ళు అమ్మేసరికి అయితేనే అప్పుడు తెలుస్తుంది. ఇవి ఏరడానికి దాదాపు ఒక 40 నుంచి 1 గంట అయితే పడుద్ది. ఇక్కడ అయితే చాలా పళ్ళు ఎక్కువ అయితే ఉన్నాయి. పండిపోయినాయి నిమ్మకాయలు మొత్తము.
ఏరడం కొద్దిగా లేట్ అయిపోయినాయి. అందుకే వినాయక చవితి వారంలో అలాగే దసరా దగ్గరలో అయితే రేట్లు అయితే ఎక్కువ వెళ్తాయి. వినాయక చవితి ఆ వారంలో అయితే మార్కెట్లో అయితే ఒక్కొక్క బస్తా నిమ్మకాయ వచ్చుకొని దాదాపుగా 2000 నుంచి 2500 మధ్యలో అయితే ఉంటుంది. ఈ సీజన్ అయితే కొద్దిగా తక్కువ రేట్లో ఉంటుంది. కానీ మేమైతే తప్పట్లేదు, ఎందుకంటే చెట్టు మీద నిమ్మకాయలు అయితే ముగ్గిపోయి పడిపోతున్నాయి. అందుకే మేమైతే ముదిరిపోయిన మొత్తం నిమ్మకాయలన్నీ ఏరేసాము. ఇప్పుడు రేర్ల ముందు ఇది ఏరేసుకొని తీసుకెళ్లాల్సి వస్తుంది. వినాయక చవితి వచ్చే వారం వరకు అయితే ఉండవు కనుక తప్పట్లేదు మాకైతే. ఆ వారం వరకు కొన్ని నిమ్మకాయలు ఉంటే బాగుంటుంది, అప్పుడు మంచి రేట్లో మాకు అయి ఉండేది. మరి వచ్చిన కొన్న నుంచి మా ఊరు అయితే ఇది చాలా సూపర్గా కనబడుతుంది. నిమ్మకాయ చేయితో ఏరేటప్పుడు అయితే నా చేయికి అయితే ముళ్ళు గుచ్చుకుంది. ఇదిగో ఈ నిమ్మ చెట్టు బ్లడ్ వస్తుంది. అడ్డడ్డడ్డే అందుకే ఇలాంటి నిమ్మకాయల చెట్టు ఏరేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఏరాలనుకుంటున్నాం. కానీ కొన్నిసార్లు అయితే తప్పట్లేదు, జరగని టైంలో అయితే జరుగుతూ ఉంటుంది. ఏరడం అయితే అయిపోయింది చెట్టు నుంచి. ఇప్పుడైతే కింద పడిపోయిన నిమ్మకాయలు అయితే ఏరుతున్నాము. నిమ్మకాయలు అయితే ఇప్పుడైతే సంచిలో అయితే ఏరుతున్నాము. ఈ సంచిలోనే అయితే ఇక్కడ నుంచి ఏరుకొని అయితే ఇంటికి తీసుకెళ్ళాలి. అక్కడ నుంచి అయితే పెద్ద గోన్లో వేసుకొని అయితే తీసుకెళ్తూ ఉంటాము. ఇక్కడ చూడండి, ఏరేటప్పుడు అయితే కొన్ని నిమ్మకాయలు అయితే ఇలా అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఇలా వచ్చేటప్పుడు అయితే ఇవి కరెక్ట్గా మంచిగా తీసుకొని అయితే సంచిలో వేయాలి. లేకపోతే అక్కడ ఉన్న నిమ్మకాయలు కూడా తగులుకొని అదే దెబ్బలు అయిపోతే రేటు తగ్గిపోద్ది. అందుకే ఏరేటప్పుడు కూడా జాగ్రత్తగా అయితే ఇక్కడ నేల మీద పడిపోయిన నిమ్మకాయలు అయితే అందులో సంచిలో వేయాలి. ఇవైతే ఏకానికి చిన్న రెమ్మ మొత్తం అయితే పడిపోయింది. ఎందుకంటే చెట్టు మీద ఉండేటప్పుడు అయితే లాగేటప్పుడు కొన్ని నిమ్మకాయలు రావు. అందుకే దానికోసం గట్టిగా లాగితే ఏకానికి రెమ్మ కూడా అయితే వచ్చేస్తుంది. అదైతే మొత్తం క్లీన్గా అయితే తీసేయాలి. ఇక్కడ కూడా ఇది ఒకటైతే రెమ్మతో పాటు పడిపోయింది, ఇది కూడా అయితే తీసేయాలి. ఇలా ప్రతిదీ క్లీన్ చేసుకుంటూ అయితే సంచులు ఏరుకొని అయితే మార్కెట్కి తీసుకెళ్ళాలి. అలా అయితేనే మంచి గిట్టుబాటు రేట్లో అయితే మాకు దొరుకుద్ది. ఇలా నిమ్మకాయలు ప్రతిదీ ఇక్కడ ఉన్న దానికి తీసేసుకొని వేరాలి కనుక చాలా టైం అయితే పడిపోద్ది. ఎందుకంటే శుభ్రం ఏరాలి కదా, చెట్టు నుంచి పడిపోయిన నిమ్మకాయలు అయితే కరెక్ట్గా ఏరాలి. అందుకే టైం అయితే చాలా పడుద్ది. మేము ఈరోజు ఏరిన నిమ్మకాయలు అయితే దాదాపుగా అయితే ఒక బస్తా అయితే దొరుకుద్ది. ఇవి మేము ఇక్కడ సంచులు అయితే తెచ్చాము. సంచులతో అయితే ఇక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్తాము. అక్కడ ఇంటి నుంచి అక్కడైతే బస్తాలు అయితే మారుస్తాము. ఎందుకంటే ఇక్కడ కొన్ని నిమ్మకాయలు ఉంది, తర్వాత ఇంకో కొన్ని నిమ్మకాయలు అయితే వేరే కాడి నుంచి అయితే మా అమ్మగారు అయితే అక్కడ నుంచి వేరుకొని తెస్తుండ్రు. మా అమ్మగారు తెచ్చిన నిమ్మకాయలు అలాగే మేము తీసుకెళ్ళిన నిమ్మకాయలు ఈ రెండు ఒకే దగ్గర కలిపేసుకొని అయితే మార్కెట్కి తీసుకెళ్తాము. అందుకే మేమైతే ఇప్పుడు ఇదిగో కనిపిస్తున్న ఈ సంచిలో అయితే ఏరుకొని తీసుకెళ్తాము. ఇక్కడ రెండు పెద్ద సంచులు దొరికాయి.
ఇవైతే ఇంటికి తీసుకెళ్తాము. అక్కడ మళ్ళీ కొన్ని ఇంకో కొన్ని నుంచి మా అమ్మ తెస్తే అవి కలిపి మొత్తం ఎంత అయిద్దో చూడాలి. నిమ్మకాయలు అయితే చాలా సూపర్గా ఉన్నాయి.